తమ కూతురి మరణానికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించండి అంటూ తేజస్విని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల మండలం దోమడుగు గ్రామానికి చెందిన తేజస్విని అదే గ్రామానికి చెందిన శ్రీహరి అనే యువకుడిని ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైంది. దీంతో యువకుడు తరచూ వేధించడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి విద్యార్థులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మా చెల్లెకి జరిగినట్టు ఇంకొక ఫ్యామిలీకి జరగవచ్చు. పోలీసు వాళ్ళు గిట్లా గవర్నమెంట్ గిట్లా చర్య తీసుకోవాలి. మా చెల్లెకి ఇట్లా కావాల్సిన కారణం వాళ్ళ అమ్మ శ్రీహరి వాళ్ళిద్దరే చేసిరు. వాళ్ళ అమ్మ పదే పదే ఫోన్ చేయడం, మా చెల్లెని ఇంటికి పిలిపించడం, మా చెల్లెకి మొత్తం ఏమన్నా అయితే అంటే ఇంటి మీద పెంకుంచాం. మా అబ్బాయికి ఏమన్నా అయితే మాత్రం టార్గెట్ చేశారు కొంతమంది. వాళ్ళు మా కొడుకుకి ఏమన్నా మా పిల్లని ఇట్లా మా కొడుకు తాగడుతుంటారు. మా కొడుకుకి అయితే ఏం కావద్దు. మా పిల్ల పోయింది, మా పిల్ల తగ్గట్టు మళ్ళీ మా కొడుకుకి ఏమైనా చేసిరు అనుకో. ఇప్పుడు ఇదే వదిలేస్తే మా కొడుకు మా పిల్ల ఉంటుంది. దోమడు గ్రామ ప్రజల తరఫు నుంచి తేజస్వికి జరిగిన అన్యాయం మరొక కుటుంబానికి జరగకుండా మరి ఇలాంటి పాపలు బలైతా ఉంటే నిజంగా చాలా బాధాకరం ఉన్నది. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల పుట్టుతుంది. మరి ఆడపిల్ల బతుకు తల్లిదండ్రులకు ఇంత తీవ్రంగా తీసుకొస్తుందని ఎప్పుడు కానీ మేము కలగిడ కనలేము. ఎందుకంటే ఇలాంటి జులాయి వేదనలు ఉన్నన్ని రోజులు అమ్మాయిలు బలైతూ ఉంటారు. కాబట్టి మా ఒక గ్రామంలో ఇలాంటి ఘటన జరిగినందుకు నిజంగా చాలా బాధాకరం ఉన్నది. మాకు పోలీస్ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉన్నది. సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ పూర్తి భరోసా ఇచ్చారు. ఇలాంటి వేధవలను ఖచ్చితంగా మేము శిక్షిస్తాం, ఖచ్చితంగా లోపల నూపుతామని చెప్పారు. మరి అమ్మాయిలకి కూడా మేము చెప్పడం జరుగుతుంది ఒక్కడే విషయం అమ్మ, మీకు ఎలాంటి జులాయి వేధవల నుంచి ఎలాంటిదైనా మీకు ఫోన్ కాల్ వచ్చినా ఇలాంటి ఎప్పుడైనా తీవ్రంగా ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే 100%గా మీకు న్యాయం చేసి చూస్తాం. తేజస్వి అనే అమ్మాయి చనిపోవడం దోమడుగు పెద్ద తరపున తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. రాబోయే కాలంలో ఎవరైతే ఈ అమ్మాయిలను ట్రాప్ చేస్తారో దాని మీద కఠిన చర్యలు తీసుకొని పోలీసు సంస్థ చాలా దోమలు ఇంకా ఉన్నా కానీ అసలు